తెలంగాణ ఈహెచ్ హెల్త్ కార్డ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వీడియో అండి. వీడియో పూర్తిగా చూడండి. సో ఈహెచ్ఎస్ కొత్త పోర్టల్ ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి చాలా మంది ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి ట్రై చేశారు. కొంతమందికి డౌన్లోడ్ అయింది, కాకపోతే చాలా మందికి డౌన్లోడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు పోర్టల్ అవైలబిలిటీగా చూపించలేదు. సో ఈ విధంగా ఎంప్లాయీస్ టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఇంకా హాస్పిటల్స్ నెట్వర్క్ లో ఇచ్చారు కానీ సో ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ లేదన్నమాట ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అనేది. సో ఇదే కాంటెక్స్ట్ లో చాలా మంది ఎంప్లాయీస్ కి హెల్త్ కార్డ్ రాలేదు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ లో అందరు ఎంప్లాయీస్ కి ట్రెజరీ ద్వారా జీతాలు అందవు. సో వాళ్ళకి ఎంప్లాయీ ఐడి నంబర్ అనేది, పీపీఓ నంబర్ అనేది ఉండదు. సో వాళ్ళకి హెల్త్ కార్డ్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది. సో ఈ సమస్య ఎవరికి ఉంది? విశ్వవిద్యాలయాల ఉద్యోగులు. అంటే మన తెలంగాణలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ, మన హెల్త్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ లాగా చాలా మంది విశ్వవిద్యాలయ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి ట్రెజరీ ద్వారా జీతాలు రావు, ఎందుకంటే అవి అటానమస్ కాబట్టి వాళ్ళకి ఫండ్ వచ్చిన తర్వాత వాళ్ళే చెక్ రాసి పేమెంట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఎంప్లాయీ ఐడి యూనివర్సిటీకి సంబంధించింది ఉంటుంది, కానీ ట్రెజరీలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండదు. కాబట్టి వాళ్ళందరికీ హెల్త్ కార్డ్ రాలేదు. సో అలానే ట్రెజరీ ద్వారా జీతాలు పొందని ఇంకా ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి రాలేదు. అదే మళ్ళీ ట్రెజరీ పేరోల్లో లేని ఇతర సభ్యులకు కూడా రాలేదు. సో ఎందుకు రాలేదంటే ప్రధానంగా ఈహెచ్ఎస్ అనేది ట్రెజరీ ఆధారిత ఉద్యోగుల వివరాలు ప్రధానంగా అందుబాటులో తీసుకొని ఈహెచ్ఎస్ అనేది డిజైన్ చేసుకొని వాళ్ళకి కార్డు ఇచ్చారు. సో మరి ఇలా కార్డు అందని వాళ్ళకి సమస్య, ఎందుకంటే మరి వాటి మీద ఎగ్జాక్ట్ మార్గదర్శకాలు ఏంది, వీళ్ళకి హెల్త్ కార్డ్ ఎలా ఇస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. సో మనకు తెలిసిన సమాచారం మేరకు ఉద్యోగ సంఘాలు ఏవైతే యూనివర్సిటీలు అటానమస్ బాడీలు ఉన్నారో వాళ్ళు మన గవర్నమెంట్ అడుగుతా ఉన్నట్టు తెలిసింది. ఏంటంటే మరి దీనికి సొల్యూషన్ ఏం చెప్తారో అని వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినట్టు తెలిసింది. కాకపోతే సో వీటిపైన ఎగ్జాక్ట్ గా గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ వస్తేనే మిగతా ఎవరైతే నాన్ ట్రెజరీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ కార్డ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి కొన్ని సమస్యలు ఫ్యూచర్ లో ఏమైనా అప్డేట్స్ వస్తే చూద్దాం. సో ఇదండి ఈ రోజుకి సంబంధించిన ముఖ్య వీడియో. సో ఇదే విధంగా మీకు ఎంప్లాయీ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారా లేదా, మీకు డౌన్లోడ్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కామెంట్ లో తెలియజేయండి. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.